నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఇప్పటికే రైతు భరోసా అలాగే భూమి లేని రైతు కూలీలకు ఆత్మీయ భరోసా పథకాలను ఈ నెల 26వ తారీఖున ప్రారంభించనుంది. ఈలోపే మరొక గుడ్ న్యూస్ అయితే రైతులకు చెప్పింది. గతంలో ఉండి నిలిపివేయబడిన ఈ యొక్క వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని మళ్ళీ అమలు చేయబోతున్నట్టు కూడా ప్రకటించింది. దీంతో ఎంతోమంది రైతులకు మేలు కలిగే ఈ పథకం అయితే ప్రారంభించడానికి కూడా సర్కారు అన్ని రకాల కసరత్తులు చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ అయితే గత 5 ఏళ్లుగా ఆ యొక్క పథకాన్ని పక్కన పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుండో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినప్పటికీ నిధులు కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ సరిగ్గా ఇవ్వకపోవడంతో ఈ పథకం అయితే అమలు లేకపోయింది. ఇక వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ అనేది చాలా ప్రాధాన్యతగా మారింది. కూలీలు దొరకపోవడం, కూలీల ధరలు పెరగడం, అలాగే సకాలంలో వ్యవసాయం పూర్తి స్థాయిలో కావాలంటే మాత్రం ఇక యంత్రాల మీద రైతులు ఆధారపడ్డారు. ట్రాక్టర్లతో పాటు వరి కోసే మిషన్ ప్రాధాన్యత కూడా ఎక్కువ స్థాయిలో పెరిగిపోయింది. గతంలో వరి కోసేది కూలీలతో, కానీ ఇప్పుడైతే 95% వరకు అయితే వరి కోసే మిషన్లపైన కూడా రైతులు ఆధారపడ్డారు. దాంతోపాటు గడ్డి కట్టలు కట్టడం, ఇంకా అన్ని రకాల పంటలపైన కూడా యంత్రాల యొక్క ఉపయోగం అయితే పెరిగిపోయింది. దీంతో ఇక యంత్రాలు రైతులు చిన్న సన్నకారు రైతులు యంత్రాలు కొనుక్కోవాలంటే మాత్రం పెను భారంగా మారిపోయింది. ప్రభుత్వ పథకం అందుబాటులో లేకపోవడంతో ఇక కూలీల మీద ఆధారపడి చాలామంది కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి కనిపించింది. దీన్ని గమనించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్రం ఇక మళ్ళీ ఈ యొక్క యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించబోతున్నాము, ఈ యాసంగి నుండే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని కూడా ప్రకటించింది. ఒక వారికి లెక్కలు కనుక చూస్తే మాత్రం ఈ యొక్క వర్షాకాల సీజన్లో మాత్రం ఇప్పటివరకు సుమారు 1 కోటి ఎకరాల వరకైతే వరితో పాటు మిగతా పంటలు కూడా రైతులు పండించారు. ఇక యాసంగిలో మాత్రం ప్రభుత్వ అంచనా ప్రకారం 55 లక్షల ఎకరాల వరకైతే మాత్రం వ్యవసాయం చేస్తున్నట్టు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. ఇక యాసంగి నుండే ఈ పథకాన్ని ప్రారంభించడం వల్ల కూడా చాలామంది రైతులకు కూడా కూలీలు కొరత ప్రాబ్లం వల్ల కూడా అలాగే ఏదైతే నిధులు ఉంటాయో ఖర్చులు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి యాసంగి నుండే ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. మరోవైపు ఇంకొక కీలకమైన నిర్ణయం తీసుకుంది. గతంలో అగ్రోస్ సంస్థ ద్వారా మాత్రం ఈ యొక్క పరికరాలను మాత్రం సరఫరా చేసేది. ఇక ఆ నిర్ణయాన్ని పక్కబెట్టి వ్యవసాయ శాఖనే నేరుగా రైతులకు ఇక సరఫరా చేయనుంది. దీని ద్వారా అసలైన రైతులకు మేలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో అగ్రోస్తో సరఫరా చేయడం వల్ల కొంతమంది పెద్ద రైతులకే ఉపయోగపడింది, భూస్వాములకే ఉపయోగపడింది అనే ఆరోపణలు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ సాయంలో కూడా మొదటి సర్కారు వచ్చినప్పుడు కూడా ఎక్కువగా ట్రాక్టర్లు ఇవ్వడం, అలాగే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలకే ఈ యొక్క ట్రాక్టర్లు ఇచ్చారని వివాదాస్పదం కావడంతో అటు ప్రభుత్వం పక్కన పెట్టింది. దాంతోపాటు భూస్వాములకే ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చింది. దీంతో వ్యవసాయ శాఖే నేరుగా వాళ్ళ ఇక ప్రాధాన్యత తీసుకొని కూడా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఎలా అమలు చేస్తారనే విషయంలో మాత్రం ఉమ్మడి జిల్లాల వారీగా ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేసి రైతులను అక్కడ తీసుకొచ్చి కూడా ఏర్పాటు చేయనున్నారు. అక్కడ వివిధ సంస్థలకు చెందిన యంత్రాలను అయితే అక్కడ ప్రవేశపెట్టనున్నారు. ఆ ప్రదర్శనలో ఎవరైతే రైతులకు ఇంట్రెస్ట్ ఉందో, ఏ యంత్రాలు అయితే కావాలో ఆ వివరాలను తీసుకోబోతున్నారు. ఇక ఎంతకు ఇస్తారు అనే దానిపైన కూడా వ్యవసాయ శాఖ ఆలోచిస్తుంది. సబ్సిడీ విషయంలో మాత్రం రైతులకు అత్యధికంగా ఎక్కువ సబ్సిడీ ఇవ్వడం వల్ల చిన్న సన్నకారు రైతులు కూడా యంత్రాలను ఉపయోగించే అవకాశం ఉన్నట్టు కూడా వ్యవసాయ శాఖ కూడా లెక్కలు వేస్తుంది. ఇందులో భాగంగా 50% పైన 50% వరకైతే కట్ ఆఫ్ సబ్సిడీ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇది కాస్త పెంచే అవకాశం కూడా ఉండవచ్చు. మరోవైపు ఇంకొక రకమైన బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే రైతులు ఈ యంత్రాలను తీసుకుంటారో ఆ యంత్రాలను అద్దెకి ఇవ్వడం ద్వారా కూడా మరింత ఆదాయం పొందే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. సో ఒకవైపు సొంతంగా యంత్రాలు సమకూర్చుకోవడం ఒకటైతేంది, ఆ ఉన్న యంత్రాలను వేరే వాళ్ళకు అద్దెకి ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే కూలీలు సరిగ్గా దొరకపోవడం, కూలీల ధరలు పెరిగిపోవడం, సమయానికి పనులు కావాలంటే యంత్రాలు తప్పనిసరైంది ఇప్పుడు వ్యవసాయ రంగంలో. ఇలాంటి సందర్భంలో ఇక ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం ద్వారా రైతులకు మేలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఇప్పటికే తుమ్మల గారు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సర్కార్ అయితే పక్కన పెట్టింది. ఇంత మంచి పథకాన్ని సరిగ్గా కేంద్రం నిధులు కేటాయిస్తున్నా కానీ మ్యాచింగ్ గ్రాంట్ అందించకపోవడంతో ఈ పథకాన్ని అమలు చేయలేదు. కొన్ని వేల మంది రైతులు కూడా నష్టపోయారు, చాలామంది కూడా అప్పులు పాయలారు. ఇక అలాంటి పరిస్థితి లేకుండా యంత్రాల ప్రాధాన్యత పెరిగే రకంగా కూడా
ఇక ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఇంకా ఎలాంటి యంత్రాలు అంటే ట్రాక్టర్లకు బదులుగా మిగతా ఏదైతే పంటకు అవసరమో అలాంటి యంత్రాలు కూడా తీసుకుపోతారు. ఈ మధ్యకాలంలో తైవాన్ స్ప్రేయర్లు వాడుతున్నారు. దాంతోపాటు ఈ యొక్క మొక్కజొన్నలు ఒలిచేది, అలాగే పశువు ఉడకబెట్టేది, ఇంకా చాలా అంటే ఒక 10-15 రకాల యంత్రాలను మాత్రం ఈసారి అందుబాటులో ఉంచనున్నారు. అత్యంత సబ్సిడీ కూడా ప్రభుత్వం రైతులకు అందజేయనని కూడా తెలుస్తుంది. వరుసగా రైతుల పట్ల కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ నిర్ణయాలు చకచకా చేయడానికి అన్ని రకాల ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు కూడా తెలంగాణ సర్కార్ అయితే తీసుకుంటుంది. ఒకవైపు రైతు భరోసా, మరోవైపు భూమి లేని రైతులకు మాత్రం ఈ యొక్క ఆత్మీయ భరోసా, దాంతోపాటు ఇప్పటికే రుణమాఫీ అమలు చేశారు. గతంలో ఇంకెవరైనా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ అమలు కాలేదో ఆ ప్రక్రియ కూడా చూస్తుంది. మరోవైపు ఈ యొక్క ఎరువుల కొరత లేకుండా, ఎరువుల కొరతను కూడా లేకుండా కూడా సరఫరా చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తుంది వ్యవసాయ శాఖ. అందులో భాగంగా మొత్తానికి ఒక 6 ఏళ్ళుగా 5 నుండి 6 ఏళ్ళుగా మూతబడిపోయిన ఈ యొక్క యాంత్రీకరణ పథకం మాత్రం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతుంది. కేంద్ర నిధులకు సమానంగా కేంద్రం ఒక 26 కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లు కేటాయించి ఈ యొక్క యాసంగి నుండే ఈ యొక్క యాంత్రీకరణ పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది. మరి చూడాలి ఈ పథకం ఎలా అమలు కాబోతుంది. మరి గతంలో లాగా భూస్వాములకే రాబోతుందా, లేకపోతే చిన్న సన్నకారు రైతులు ఎవరైతే మామూలు మధ్యతరగతి పేద రైతులు ఉంటారో వాళ్ళకు అందుబాటులో ఉంటుందా? అలాగే ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వం తగ్గట్టు బ్యాంకులు కూడా మరి ఆ రైతులకు రుణాలు ఇస్తాయా? సబ్సిడీ కూడా పూర్తి స్థాయిలో అవైలబుల్ ఉంటుందా? లబ్ధిదారులను పూర్తిగా గుర్తిస్తారా, లేకపోతే కొంతమందికే ఇస్తారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అయితే మాత్రం ఉన్నాయి. ఏదేమైనప్పటికీ గత అనుభవాలను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు మేలు చేసే విధంగా విధి విధానాలు రూపొందించాల్సిన అవసరం అయితే ఉంది. తద్వారా ఎవరైతే యంత్రాలు అవసరం ఉంటాయో, వ్యవసాయంలో ఇప్పుడు పరికరాలు అత్యంత ప్రాధాన్యత ఉన్నది, అవసరమైన పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆ యొక్క యంత్రాలను రైతులకు మేలు చేసే విధంగా అందిస్తారనేది కూడా ఆశాభంగా రైతులు చూస్తున్నారు. ఆ విధంగా ప్రభుత్వాలు మరి ముందడుగు వేస్తాయా, లేకపోతే ఏమైనా లోటుపాట్లు ఉంటే వీటిని ఎలా పరిష్కరిస్తారో తెలియాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే మాత్రం యాంత్రీకరణ పథకం అయితే మాత్రం పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కసరత్తులు చేస్తుంది. త్వరలో ఈ పథకం అమలు కోసం మాత్రం అన్ని మార్గదర్శకాలు కూడా సిద్ధం చేస్తుంది.